నిన్న కోల్కతాలో ఐపాక్‌కి సంబంధించిన ప్రతీక్ జైన్ అనే వ్యక్తి ఇంట్లోనూ, ఆఫీసులోనూ ఈడీ సోదాలు చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గుట్టు బయటపడిపోయింది అనేది ఈ రోజున మీడియాలో కానీ, సోషల్ మీడియాలో గానీ కొద్దిగా ప్రచారం జరుగుతున్న వార్త. అందులో రాజకేశ్ రెడ్డికి సంబంధించిన చాలా ట్రాన్సాక్షన్స్ ఆయన ఇంట్లో బయటపడ్డాయి అనేది కనపడుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఐపాక్ టీము అక్కడ మమతా బెనర్జీ కోసం పశ్చిమ బెంగాల్‌లో ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. దానిపైన ఈడీ రైడ్స్ చేసింది. మమతా బెనర్జీ గూడా ఇది నాపై కుట్రతోటి వీళ్ళందరి మీద రైడ్స్ చేస్తా ఉన్నారు. ఈడీని కేంద్రం కీలుబొమ్మలాగా ఆడిస్తోంది. యాక్చువల్‌గా సీబీఐ, ఈడీ మీద అవి ఎప్పుడుండే ఆరోపణలే అని అనుకోండి. కానీ ఈ ఐపాక్‌కి సంబంధించిన ప్రతీక్ జైన్ మీద వాళ్ళకేమిటి స్పెషల్‌గా ఉంటుంది అనంటే, ఎక్కడో ఒక సమాచారం ఈడీకి దొరికింది అనేది కొద్దిగా కనపడుతుంటే, వాళ్ళొచ్చి ఈ ప్రతీక్ జైన్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇంకా అంతే హడావుడిగా దీదీ మమతా బెనర్జీ అక్కడికొచ్చేసి ఈడీ అధికారులందరినీ బెదిరిచ్చేసి, అక్కడి నుంచి కొన్ని కీలకమైన పత్రాలు ఏవో పట్టుకెళ్లారు. దానికి గూడా గల కారణం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి మమతా బెనర్జీకి ఫోన్ చేయటం మూలానే ఆవిడొచ్చి ఆ పత్రాల వరకు మిస్ చేసింది అనేది కొంతమంది అభివర్ణిస్తున్నప్పటికీ, ఆవిడకి సంబంధించినవి కూడా ఎందుకంటే గతంలో వీల్ చైర్ టు సీఎం చైర్ అని ఈ ఐపాక్‌కి సంబంధించిన ప్రశాంత్ కిషోరే ఒక ఆర్భాటంగా ఆవిడని గెలిపించి అక్కడ కూర్చోబెట్టాడు. ఇక దాంతో పాటుగా ఇప్పుడు రేపు రానున్న ఎలక్షన్స్‌లో గూడా ఏ రకంగా పనిచేయాలనే దాని మీద ఐపాక్ టీమ్ అక్కడ బెంగాల్‌లో గూడా వర్క్ చేస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ అధికారంలో ఉన్న సమయంలో ఐపాక్ టీము ఆయన ఓడించిన దాకా ఈడనే పనిచేసి, అంటే ఓడించటానికి పనిచేశారని గాదు గానీ, ఓడించే వరకు పనిచేసి ఆడ నుంచి తప్పుకున్నారు. రిషి రాజ్ సింగ్ ఆధ్వర్యంలో అది జరిగింది. ఆ వ్యవహార శైలి మొత్తం. అంటే గతంలో అయితే గెలిపించే వరకు ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు. ఆర్భాటంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం అని ఒక నేమ్ ప్లేట్ కూడా తయారు చేపిచ్చిచ్చాడు. అప్పట్లో ఆ నేమ్ ప్లేట్ కూడా ఎన్నికల ఫలితాలు రాలేదు గానీ, నేమ్ ప్లేట్ మాత్రం బయటకొచ్చింది. అలాగే ఇప్పుడు ఐపాక్ టీమ్ మీద కొన్ని అనుమానాలు రావటం మూలాన ఈడీ అక్కడ సోదాలు చేస్తుంటే, ఈ వీళ్ళ గుట్టంతా అక్కడ బయటపడిపోయిందనేది కనపడుతుంది. ఈ మద్యం కుంభకోణంలో మెయిన్ కల్ప్రిట్‌గా కనపడుతున్న రాజకేశ్ రెడ్డికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ తాలూకు పేపర్‌లు అక్కడ ఉన్నాయనేది ఇప్పుడు బయటకొస్తున్న సమాచారం. ఇందులో మద్యం తాలూకు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? లేకపోతే గతంలో ఐపాక్ టీమ్ వీళ్ళకి పనిచేసినప్పుడు ఉన్న ట్రాన్సాక్షన్సా? లేకపోతే ఈ ఐపాక్ టీమ్‌కి 5 సంవత్సరాల పాటు వాళ్ళని పోషించటానికి జగన్మోహన్ రెడ్డి అయితే తన జేబులోంచి ఒక్క రూపాయి తీసి ఇవ్వడు గదా! ప్రభుత్వం సొమ్ముని ఏదైనా వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తే ఆ కాగితాలు అక్కడున్నయా? వీటి గురించైతే జరుగుతుంది. మొన్ననే మమతా బెనర్జీకి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్ పెట్టిన వెంటనే ఇట్లాంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి పడింది. ఇప్పుడైతే మరి కూటమి మీద మమతా బెనర్జీ ఒకంత గరంగాను బీజేపీకి ఎదురొడ్డి పోరాడుతున్న సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి కోసం ఈ పని చేసిందా, ఆవిడ సొంతగా పనిచేసిందో తెలీదు గానీ, మొత్తానికైతే ఈడీకైతే కొన్ని దస్త్రాలు దొరికాయి. మమతా బెనర్జీ ఎత్తకెళ్ళినప్పటికీ మిగతా కొన్ని దస్త్రాలైతే ఈడీకి దొరికాయి. వాటిని తీసుకొని ఈడీ జప్తు చేసి ఆఫీసుకు తీసుకొస్తే, ప్రతీక్ జైన్‌కి సంబంధించిన కుటుంబ సభ్యులతోటి మమతా బెనర్జీ మళ్ళీ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టించింది. ఈడీ అధికారులొచ్చి ఇక్కడి నుంచి కొన్ని దస్త్రాలని లేకపోతే ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నిటిని దొంగతనం చేసుకుపోయారు అని. ఈడీ ఈ రైడ్ చేసి తీసుకెళ్తే మరి అది దొంగతనం ఎలా అవుతుందో తెలీదు గానీ, దొంగతనం అనే కేసు ఒకటి పెట్టారు. ఇప్పుడు ఆ దొంగతనం మీదనే మరి పశ్చిమ బెంగాల్ పోలీసులు గూడా విస్తృతంగా చేస్తారు. మరి ఈడీ అధికారులను వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో తెలీదు. మమతా బెనర్జీ ఏదైనా చేయగలిగిన మహా గట్టుకురాలు ఆవిడ గూడా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళతోటి కూడా కొద్దిగా సఖ్య సంబంధాలు మెయింటైన్ చేయటానికి, ఓ పక్కన నేషనల్ లెవెల్‌లో ఉన్న ఇది కూడా మనకి కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కూడా కొంచెం సంబంధ బాంధవ్యాలు నెరపటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగాను, వాళ్ళు కూడా ఇక్కడ షర్మిలతోటి ఉన్న విభేదాలని తేల్చేసుకోండి అని చెబితే, షర్మిల దగ్గరికి మరి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఒక ఫ్రెండ్‌ని పంపించి మరి కొంత సెటిల్మెంట్ కూడా చేసుకున్నట్టుగా కనపడుతుంది. కానీ ఇప్పుడు ఈడీ కొన్ని వ్యవహారాలు ఏదో పట్టుకొచ్చింది అనంటే, అందులో ఎందుకంటే మద్యం కుంభకోణంలో ఈడీ కూడా ఎంట్రీ అయ్యి వాళ్ళు కూడా సమాచారం తెప్పించుకున్నారు.
ఈ దస్త్రాల ద్వారా ఏదైనా మద్యం కుంభకోణం వ్యవహారం బయటపడి రాజకేశరెడ్డిని మళ్ళీ వాళ్ళు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అని గనక జరిగిందంటే మద్యం కేసు ఏపీలో ఈ లిక్కర్ స్కాము ఆరోపించబడుతున్న ఈ స్కాము ఈడీ చేతుల్లోకి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డికి అయితే బాగా కష్టకాలం వచ్చేసినట్టే లెక్క.